హాయ్ హలో అందరికి నమస్తే. నేను మీ రవీందర్. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ముందు 6 గ్యారెంటీలకు సంబంధించినటువంటి విషయాలు ప్రజలకు చెప్పి అధికారంలోకి వచ్చారు. మరి దానికి సంబంధించే ప్రజాపాలన అందించబోతున్నామని చెప్పి మరి ఈ నెల డిసెంబర్ 28 నుంచి జనవరి 6వ తారీఖు వరకు కూడా 6 గ్యారెంటీలకు సంబంధించినటువంటి అప్లికేషన్ తీసుకునేటువంటి ఒక ప్రక్రియ అయితే మొదలుపెట్టారు. సో ఈ ప్రక్రియ మొదలైన తర్వాత చాలామందిలో వస్తున్నటువంటి అనుమానాలు, చాలామంది ప్రజల్లో ఉన్నటువంటి అనుమానాలు ఏంటంటే, ముందుగా ఈ అప్లికేషన్ తీసుకునడానికి ముందు రేషన్ కార్డు లేని వాళ్ళకు రేషన్ కార్డు ఇచ్చి ఉంటే బాగుండేది, రేషన్ కార్డు ఇచ్చిన తర్వాత ఈ కార్యక్రమం చేసింటే బాగుండేది అనేటువంటి అనుమానాలు వస్తున్నటువంటి క్రమంలో మరి అదేవిధంగా రేషన్ కార్డు లేని వాళ్ళ పరిస్థితి ఏంది, ఈ 6 గ్యారెంటీలకు సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలనేటువంటి అనేక సందేహాలు ప్రజలకు వస్తున్నటువంటి క్రమంలో మరి ప్రజలు ఎవరు కూడా అధైర్య పడకండి అని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఏదైతే ఇప్పుడు ఏర్పాటు చేసినటువంటి కౌంటర్లు ఏవైతే ఉంటాయో, అంటే ఆయా నియోజకవర్గాల్లో గ్రామ వార్డులలో కానివ్వండి, అదేవిధంగా గ్రామ పంచాయతీలో కానివ్వండి, మరి అక్కడ 100 మందికి 100 కుటుంబాలకు సంబంధించి ఒక కౌంటర్ ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం ఉంది. వాళ్ళకు ఒకరోజు ముందుగానే ఎక్కడెక్కడ ఉంటుందనేటువంటి విషయాన్ని వాళ్ళు ముందే తెలియజేస్తారు. సో కాబట్టి అక్కడ అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ప్రధానంగా రేషన్ కార్డు లేని వాళ్ళతోనే సమస్య వచ్చింది. కాబట్టి రేషన్ కార్డు లేని వాళ్ళు ఏదైతే వాళ్ళు కౌంటర్ దగ్గర ఏర్పాటు చేశారో వాళ్ళు ఇచ్చే ప్రజాపాలన ఫామ్ ఏదైతే ఉంటుందో ఆ ఫామ్కి సంబంధించి మీరందరూ చూసే ఉంటారు. ప్రజాపాలన వాళ్ళు ఇచ్చేటువంటి ఫామ్ ఇలా ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయస్థం అని చెప్పి ఒక ఫామ్ అయితే ఉంటుంది. ఆ ఫామ్ మీరు తీసుకున్న తర్వాత ఆ ఫామ్లో మీరు ఏ పథకానికి అర్హులు, ఏ పథకాన్ని మీరు పెట్టుకుంటున్నారనేటువంటి ఆప్షన్లు అక్కడ అందులో ఉంటాయి. కాబట్టి దాంట్లో మీరు టిక్ పెట్టుకున్న తర్వాత అన్ని జనరల్గా అంటే రేషన్ కార్డు ఉన్న వాళ్ళు ఎలాగైతే అప్లై చేసుకుంటున్నారో మీరు కూడా ఈ ఫామ్ను అలా ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఫిల్ చేసిన తర్వాత ఒక వైట్ పేపర్ తీసుకొని, మీకు రేషన్ కార్డు లేదు కాబట్టి ఆ రేషన్ కార్డుకి సంబంధించి కుటుంబ పెద్ద ఎవరైతే ఉంటారో ఆ కుటుంబ పెద్ద పేరు రాసి, ఆ కుటుంబ సభ్యులు ఎంతమంది ఉన్నారో వారి పేరు కూడా అక్కడ మెన్షన్ చేసి మీరు రాసేటువంటి అప్లికేషన్లో, వైట్ పేపర్ మీద రాసేటువంటి అప్లికేషన్లో కుటుంబ వివరాలన్నీ కూడా అందులో రాయాల్సి ఉంటుంది. రాసి మాకు కొత్త కార్డు అయితే కనుక మాకు కార్డు లేదు, మాకు కొత్త కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటామని చెప్పి సంబంధిత అధికారులకు మనం లెటర్ రాయాల్సి ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి వారిని, అక్కడ అధికారులు ఉంటారు, వారిని అడిగితే అన్ని వివరాలు వాళ్ళు చెప్తారు. సో అక్కడ వైట్ పేపర్ మీద రాయడం, లేదా కార్డు ఉండి కూడా కొంతమంది పేర్లు ఎక్కని వాళ్ళు ఉంటారు. కుటుంబంలో 4 ఉంటే 2 పేర్లు ఉండి ఉంటాయి. లేదా కుటుంబంలో నుంచి పెళ్ళైన తర్వాత ఇప్పుడు తల్లిదండ్రుల నుంచి కొడుకులు వేరైనటువంటి క్రమంలో మరి తల్లిదండ్రులు కొడుకు ఒకటే ఉంటుంది. పెళ్ళైన తర్వాత మళ్ళీ కొత్త కార్డు కావాల్సి ఉంటుంది కదా భార్య భర్తకి. సో అట్లాంటివి ఏమైనా ఉంటే కూడా అందులో ఆ వైట్ పేపర్లో మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఆ మెన్షన్ చేసి అది కూడా ఇప్పుడు దరఖాస్తు కిందకి వస్తుంది, దరఖాస్తు చేసుకోవచ్చు. అట్లాగే ఆ రేషన్ కార్డు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అక్కడ. సో దాన్ని ఆ వైట్ పేపర్ని, అదేవిధంగా మీరు ఏదైతే ప్రజాపాలన ఫామ్ ఫిల్ చేసి ఉంటారో ఆ ఫామ్ని, అదేవిధంగా మీ దగ్గర ఉన్నటువంటి ఆధార్ కార్డు జిరాక్స్ని కూడా ఈ 3 జత చేసి అక్కడ ఉన్నటువంటి అధికారులకు ఇస్తే ఖచ్చితంగా మీరు కూడా ఆ పథకాలకి అర్హులు అనేటువంటి విషయాన్ని అధికారులు చెప్తున్నారు. కాబట్టి ఎవరు కూడా రేషన్ కార్డు లేని వాళ్ళు టెన్షన్ పడాల్సిన పని అయితే లేదు. ఇంకా అదే కాకుండా జనవరి 6 వరకే చివరి డేట్ అని అంటున్నారు. కాబట్టి అసలు జనవరి 6 వరకు అయితే చివరి డేట్ కాదు ఇది. ఇంకా నిరంతరం ఈ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పి మరి ప్రభుత్వం అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పుడు ఈ మొదటి విడతగా ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో మాత్రం ఏ రోజుకి ఆ రోజు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక డివిజన్ ఉంటుంది, రెండో డివిజన్ ఉంటుంది. ఆ రెండో డివిజన్లో ఈరోజు అప్లై చేసుకుని ఉంటారు, ఈరోజు డేట్ ఇచ్చి. ఆ డివిజన్లో కనుక ఈరోజు మిస్ అయితే కనుక మళ్ళీ చివరి 6వ తారీఖు రోజున మళ్ళీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని అధికారులు చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఇది గుర్తుపెట్టుకొని టెన్షన్ పడాల్సింది కూడా ఏముండదు అనేటువంటి విషయాన్ని వాళ్ళు స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఖచ్చితంగా రేషన్ కార్డు లేని వాళ్ళు టెన్షన్ పడకుండా ఆ వైట్ పేపర్లో మీరు క్లియర్గా కుటుంబ సభ్యుల వివరాలు అయితే మిస్ కాకుండా రాసి ఆధార్ జిరాక్స్తో పాటు ఆ ఫామ్ క్లియర్గా తప్పు లేకుండా అక్కడ ఉన్నటువంటి అధికారులు ఏమైనా డౌట్లు వాళ్ళు అడిగి ఆ ఫామ్ నింపేటువంటి ప్రయత్నం చేయండి. చివరిగా మాత్రం వాళ్ళు మీరు అంతా ఫిల్ చేసి ఇచ్చిన తర్వాత మీకు చివరిగా ఒక ఫామ్ ఇస్తారనమాట, రసీద్ పత్రం. దాన్ని మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా ఉంచుకోవాలని చెప్తున్నారు. ఇది ప్రజాపాలన దరఖాస్తు రసీద్ అని చెప్పి మనం ఏ పథకాలకు సంబంధించి అన్ని కూడా వాళ్ళు టిక్ పెట్టుంటామో అవన్నీ కూడా ఇందులో మెన్షన్ చేసి ఉంటారు. కాబట్టి ఆ రసీద్ జాగ్రత్త పెట్టుకోవాలి. అధికారులు ఇంటికి వచ్చినప్పుడు ఈ రసీద్ చూపించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి రేషన్ కార్డు లేని వాళ్ళు టెన్షన్ పడకుండా ఈ 6 పథకాలకు సంబంధించి అప్లై చేసుకోవచ్చు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి.